హాయ్ గైస్, నెక్స్ట్ వచ్చి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ కాన్సెప్ట్. లీప్ ఇయర్ అంటే బై 4 చేసినప్పుడు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. అలా అయింది అంటే కనుక దాన్ని లీప్ ఇయర్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్కి 2020, 2000 ఇయర్ అవన్నీ కూడా అనమాట. అదే నాన్ లీప్ ఇయర్ అంటే 4 చేసి డివిజిబుల్ అవ్వదనే కదా. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి జనరల్ ఇయర్ అంటే దీన్ని ఆర్డినరీ ఇయర్ అని కూడా అంటారు. సో ఆర్డినరీ ఇయర్లో ఏం జరుగుతుంది, ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్లో అయితే కనుక మనకి ఏముంటుంది? 366 డేస్ ఉంటాయి. 1 డే ఎక్స్ట్రా ఉంటుంది కదా. ఇప్పుడు నేను దీన్ని 7 చేత డివైడ్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ వీక్స్ కావాలి ఇప్పుడు. ఓకే, సో బై 7 చేసినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది నాకు? 52 వీక్స్ వచ్చి రిమైండర్ 1 డే ఎక్స్ట్రా వస్తుంది. అదే దీన్ని 7 చేత డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? 52 వచ్చి 2 డేస్ రిమైండర్ మిగులుతుంది. 2 రిమైండర్ అవుతుంది అనమాట. 52 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయ్యాక 2 డేస్ మనకి ఎక్స్ట్రా వస్తాయని తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేటప్పటికి 52 వీక్స్ ఇద్దరికి కామనే కదా. అంటే సండేస్, మండేస్, ట్యూస్డేస్ అన్నీ కూడా సాటర్డే దాకా 52 వీక్స్ అందరూ వస్తారు. కానీ 1 డే ఎక్స్ట్రా వస్తుంది. ఆ 1 డే ఎవరు వస్తారు? 1 డే అయ్యేందుకు ఛాన్స్ ఎవరెవరికి ఉండొచ్చు? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓవరాల్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సండే అని అడిగాను. ఓవరాల్ ఉన్నదాన్ని ఎగ్జాస్టివ్ అంటాం కదా. సో ఓవరాల్ ఛాన్సెస్ అంటే బై 7, ఎగ్జాస్టివ్ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అవి, అండ్ ఫేవరబుల్ కేసెస్ సండేస్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక్కటే ఉంది. సో 1/7. నాకు అదే మాదిరి మ్యామ్ నాకు వెనస్డే కావాలి, ప్రాబిలిటీ ఎంత? 1/7. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 1 టైం వస్తుంది. మరి పక్క దాంట్లో కేసులో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 డేస్ ఎక్స్ట్రా వస్తున్నాయి. ఈ 2 డేస్ ఏమేమి అయ్యే ఛాన్స్ ఉంది మనకి? సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెనస్డే, వెనస్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, అండ్ ఫ్రైడే సాటర్డే. ఆల్సో సాటర్డే సండే కూడా వస్తుంది కదా. నన్ను ఒకసారి జాగ్రత్త చూడండి మ్యామ్, 2 డేస్ అంటే ఆర్డర్లో ఎందుకు రాశారు? నీకు వీక్లో వచ్చే డేస్ ఎప్పుడు కూడా ఆర్డర్లో వస్తాయి, కానీ సండే ఒకటి, వెనస్డే ఒకటి అలా రాదు కదా. కాబట్టి ఆర్డర్ కంపల్సరీ. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? ఓవరాల్ ఛాన్సెస్ 7 ఉన్నాయి. ఓకే, ఓవరాల్ అవుట్కమ్స్. నేను ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సండే అని ఇక్కడ అడిగాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? సండేస్ ఎన్ని ఉన్నాయి? సండే మండేలో రావచ్చు, సండే సాటర్డే సండేలో రావచ్చు. కాబట్టి నాకు ఎన్ని ఛాన్సెస్ వస్తాయి? 2 ఛాన్సెస్ వస్తాయి. సో 2/7. ఓకేనా. సేమ్ ఇదే వెనస్డే కావాలి. ఎక్కడుంది ఛాన్స్ వెనస్డే రావడానికి? వెనస్డే థర్స్డే, ట్యూస్డే వెనస్డే, ఈ 2 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఎంత? 2/7.